బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాసులే ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. దీంతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ప్రశాంత్ ప్రశాంత్ చెప్పండి. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది భారతీయులు సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అని చెప్పుకోవాలి. సో ఎప్పుడు మన హిందూ వారైతే కాశీకి వెళ్ళడం కావచ్చు, రామేశ్వరం, ఇతర తీర్థయాత్రలకు వెళ్ళడానికి వారు పెట్టుకుంటారు. అలాగే ముస్లిమ్స్ అయితే మక్కా వెళ్ళాలని అయితే పెట్టుకుంటారు. కంపల్సరిగా అక్కడ దర్శనం చేసుకోవాలని వెళ్తారు. సో అక్కడ దర్శనానికి వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో వారు అనంత లోకాలకు వెళ్తున్నట్లుగా కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అంటే మక్కాలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ఆ సందర్భంలో ఒక ఆయిల్ ట్యాంకర్ ఆ బస్సుని ఢీకొనడం, మొత్తంగా బస్సు సజీవ దహనం అయిపోయిందంటూ కూడా అక్కడ అందుతున్నాయి. సో అక్కడ దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటూ ఇటు ముఖ్యమంత్రి ఇటు అధికారులకి అయితే సూచనలు అయితే జారీ చేశారు. దాంతో పాటు ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన ఏపీ తెలంగాణ భవన్ సంబంధించి అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఒక 2 నంబర్లని అందుబాటులోకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి వివరాలు అన్నిటిని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన సందర్భాలు మనం అన్ని చూసుకోవచ్చు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ వ్యవహారాలన్నిటికి సంబంధించి ఇప్పుడు న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ సంబంధితో పాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఎంక్వైరీ అయితే చేస్తుంది. సో ఇక్కడ చనిపోయిన 42 మందిలో తెలంగాణ వాసులు ఎక్కువ మంది ఉన్నట్లు కూడా వివరాలు అయితే అందుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వస్తున్నాయి. సో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ కూడా ఒక 2 టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 7999599754 తో పాటు 9912919545 ఈ నంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మరణించిన వారి వివరాలు తెలుసుకుంటూ వీరికి అందించాల్సిన సూచనలు, జాగ్రత్తలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతూ ఉంటుందని చెప్పుకోవాలి. సో మత ఆచారాల ప్రకారం మక్కాలో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్న ప్రయాణికుల్లో ఎక్కువగా నిద్రలో ఉన్న సమయంలో బస్సు ట్యాంకర్ గుద్దుకోవడం, ఇలాంటి ఘటన జరగడం. సో అక్కడ సజీవంగా 42 మంది ప్రాణాలు అయితే కోల్పోయినట్లుగా చెప్తున్నారు. ఇందులో మహిళలు 20 మంది ఉంటే చిన్న పిల్లలు 11 మంది ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి వారి వివరాలు పూర్తిగా తెలుసుకుంటూ కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మాలతి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రశాంత్ చెప్పండి. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది భారతీయులు సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అని చెప్పుకోవాలి. సో ఎప్పుడు మన హిందూ వారైతే కాశీకి వెళ్ళడం కావచ్చు, రామేశ్వరం, ఇతర తీర్థయాత్రలకు వెళ్ళడానికి
వారు పెట్టుకుంటారు. అలాగే ముస్లిమ్స్ అయితే మక్కా వెళ్ళాలని అయితే ఒకటి పెట్టుకుంటారు. కంపల్సరిగా అక్కడ దర్శనం చేసుకోవాలని వెళ్తారు. సో అక్కడ ఆ దర్శనానికి వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో వారు అనంత లోకాలకు వెళ్తున్నట్లుగా కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అంటే మక్కాలో దర్శనం చేసుకొని అక్కడ నుంచి తిరుగు ప్రయాణం ఆ సందర్భంలో ఒక ఆయిల్ ట్యాంకర్ ఆ బస్సుని ఢీకొనడం, మొత్తంగా ఆ బస్సు సజీవ దహనం అయిపోయిందంటూ కూడా అక్కడ అందుతున్నాయి. సో అక్కడ దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటూ ఇటు ముఖ్యమంత్రి ఇటు అధికారులకు అయితే సూచనలు అయితే జారీ చేశారు. దాంతో పాటు ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన ఏపీ తెలంగాణ భవన్ సంబంధించి అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తూ ఒక 2 నంబర్లని అందుబాటులోకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి వివరాలు అన్నిటిని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన సందర్భాలు మనం అన్ని చూసుకోవచ్చు.